విద్యాక్షేత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో 117 జీవోని రద్దు చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలని చెప్పి గతంలోనే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు 117 జీవో రద్దు చేస్తారని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయకపోగా ఆ జీవోని కోట్ చేస్తూ పని సర్దుబాటు ప్రక్రియకు విద్యాశాఖ కొనుక్కోవడం, దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయడం, దాన్ని మేము అభ్యంతరం చేయడం, వెంటనే ఆన్లైన్ సమావేశం వెబ్ఎక్స్ మీటింగ్ పెట్టి మా అభ్యంతరాలని తెలియపరచడం జరిగింది. ఆ అభ్యంతరాలు పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే ఈ పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని చెప్పి మేము కోరటం జరిగింది. అయితే కేవలం ఒక్క అభ్యంతరాన్ని మాత్రమే సవరణ చేస్తూ మరలా ఉత్తర్వులు నిన్న సాయంత్రం విడుదల చేయడం, ఏకపక్షంగా ఆ ఉత్తర్వులు ఉండటంతో ఉపాధ్యాయులందరూ కింద స్థాయిలో ఈరోజు ఎవరైతే ఉపాధ్యాయులు దీంట్లో బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితోనూ అభద్రతతోనూ చాలా ఇబ్బందిగా ఉన్నారు. కింద పరిస్థితి చూస్తే దాన్ని పరిధిలో తీసుకుని ఈరోజు మేము కూడా విద్యాశాఖ మంత్రి గారికి, డైరెక్టర్ గారికి మాకు ఈ ఉత్తర్వులు రద్దు చేసి అమలు చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. అయితే మేము కోరిన దాని ప్రకారం కాకుండా వాళ్ళు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలను ప్రత్యక్షంగా పిలిచి ఇందులో ఉండే అసంబద్ధతలు తొలగించిన తర్వాత మాత్రమే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో క్రింది స్థాయిలో జరిగే ఈరోజు కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ ఫ్యాప్టో సంఘాలుగా మేమే కాకుండా పిఆర్టీయూ కానివ్వండి, ఆర్యూటీపీ కానివ్వండి, ఎస్ఎల్టీఏ సంఘాలు, పీడీస్ అసోసియేషన్ కూడా ఈరోజు ఫ్యాప్టోకి మద్దతు ఇచ్చాయంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా 117 జీవోను రద్దు చేయాలని కోరాము. వారు కూడా ఒప్పుకున్నారు. కానీ దాని మీద ఒక్క ప్రకటన కూడా చేయకుండా ఇది ముందుకెళ్లడంతోనే ఈ సమస్య మొదలైందని చెప్పి మేము నిర్వివాదంగా చెప్తా ఉన్నాం. 117 జీవో రద్దు చేసిన తర్వాతే ఈ కార్యక్రమం చేయాలి. ఇందులో ప్రధానంగా నేను నష్టపోయేది ఎక్కడ జరుగుతుందంటే ఈ సీనియర్ని నిర్ణయించేటప్పుడు జూనియర్ని బయటకు పంపించాలన్నప్పుడు జూనియర్ అంటే ఎట్లా నిర్ణయించాలి? ఆ జూనియర్ అతను ఉన్నటువంటి ర్యాంక్ని బట్టి ఆ కమ్యూనల్ రాష్ట్ర మెరిట్ లిస్ట్లో ఉన్న దాన్ని రాసుకోకుండా వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుని జూనియర్ నిర్ధారిస్తూ ఉన్నారు. దాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మండల్ అండ్ డివిజన్ లెవెల్, ప్రస్తుతం మండల్ లెవెల్లో గుర్తింపు జరగాలి. అది అయిన తర్వాత డివిజన్ లెవెల్ మొత్తం పరిమితం చేయాలి తప్ప మొత్తం జిల్లా ఎస్టవేల్ జిల్లా పాత జిల్లాలు 3 జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో పాత జిల్లాలు కూడా పరిగణలో తీసుకుని చేస్తూ ఉంటాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ మేనేజ్మెంట్, మున్సిపాలిటీలో కూడా సర్ప్లస్ పోస్టులు ఉన్నాయి. ముందు మున్సిపాలిటీలో ఎలిజిబిలిటీ చేసిన తర్వాత ఇంకా మిగులు కానీ తగులు కానీ ఉంటే పక్క నుంచి తీసుకురావడం తప్పలేదు. కానీ వాళ్ళు ఈరోజు చేసినటువంటి లిస్టులో మున్సిపాలిటీలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అడిషనల్ మండలాన్ని కలిపి ఒక లిస్టుగా తయారు చేయడం వల్ల మున్సిపాలిటీ టీచర్ బయట రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే సీనియారిటీ బేసిస్లో పక్క మేనేజ్మెంట్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ టీచర్ మున్సిపాలిటీకి వెళ్ళే పరిస్థితి ఉంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కానివ్వండి, ఇది 70% ఆర్థో హ్యాండిక్యాప్ట్గా ఉన్న వాళ్ళు కూడా దీన్ని మినహాయింపు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఉత్తర్వులు ఏకపక్షంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025 ఏప్రిల్ లోపు రిటైర్మెంట్ అయ్యి ఉపాధ్యాయులు మినహాయింపు చేస్తామని చెప్పి మన సమావేశంలో మాకు హామీ ఇచ్చి ఈరోజు వాళ్ళు కూడా కలిపి లిస్టులు తయారు చేయడంతో రిటైర్ అయ్యే టీచర్ బయటకు వెళ్తారు. అక్కడ మరలా ఎడిషనల్ డిసెండింగ్ ఆర్డర్ చేయాల్సి వచ్చి జూనియర్ టీచర్ వచ్చి మరలా అదే స్కూల్లో జాయిన్ అవుతుంది. కానీ ఇటువంటి అసంబద్ధతలన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని రివైజ్ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైమరీ హెచ్ఎం పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ని మినహాయించి మిగతాది సర్దుబాటుకి పరిగణించాలి తప్ప ఆ పోస్ట్తో కూడా కలిపి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ రోజుకి ఇప్పటికే అడ్మిషన్స్లోనే వాటిలోనే బిజీగా ఉన్నారు ఆ టీచర్స్ అందరూ కూడా. ఆయన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోకుండా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ని కూడా పంపించేసే పరిస్థితి, ఆ పాఠశాలలో కొరత విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉంది. అదేవిధంగా 10 సెక్షన్లు దాటిన సందర్భంలో అక్కడ 2వ హిందీ పోస్టు, ఫిజికల్ సైన్స్ పోస్టు అడుగుతా ఉన్నాం. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మొత్తం అక్కడ ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్స్ కానీ హిందీ టీచర్స్ కానీ సర్ప్లస్గా చూపిస్తూ ఉన్నారు. 12-13 సెక్షన్లు ఉన్నా కూడా సింగిల్ టీచర్ని ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానివల్ల వర్క్లోడ్ విపరీతంగా పెరుగుతుంది. 115 జీవో వల్ల ఇప్పటికే ఉపాధ్యాయులు 30 కంటే ఎక్కువ పీరియడ్ వర్క్లోడ్ 42 పీరియడ్ వరకు భారంతో ఉన్నటువంటి పరిస్థితిలో ఒక సింగిల్ పోస్టుకి హిందీ పండితుల్ని అక్కడ పరిగణిస్తే మొత్తం లోడ్ అంతా 550-600 ఉన్న పరిస్థితుల్లో అయితే 2 పోస్టులు ఇస్తున్నారు తప్ప 450 దాటిన పరిస్థితుల్లో సింగిల్ పోస్ట్ కానీ చేయడం వల్ల హిందీ పండితులందరూ కూడా ఈరోజు చాలా వర్క్లోడ్కి గురవుతున్నారని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
అదేవిధంగా యూపీ స్కూల్స్ ఉన్నాయి. యూపీ స్కూల్స్ కూడా జియో 60 ప్రకారం అక్కడ స్కూల్ అసిస్టెంట్కి కేటాయించాలి. ఈరోజు 98 కంటే తక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న స్కూల్ అసిస్టెంట్లందరినీ కూడా ఇప్పుడు వెనక్కి తీసుకొచ్చి అక్కడ ఎగ్జిటీలు ఇచ్చే పరిస్థితి వస్తే మరలా అక్కడ ఉన్న టీచర్ని తీసేయడం ఎందుకు, కొత్తగా ఎగ్జిటీలు ఇవ్వడం ఎందుకు? ఇది 60 ప్రకారమే చేయాలని చెప్పి అంటున్నాం. 60 ఇవ్వని వాళ్ళు పరిధిలో తీసుకోలేదు. దాన్ని కూడా చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అవసరం మేరకు ఎంతమంది అయితే ఒక మండలంలో ఒక 10 మంది సర్ప్లస్ ఉన్నారు, 2 టీచర్లు నీడ్ ఉంది, ఆ 10 మందిని ఈ రోజు మండల హెడ్ క్వార్టర్ రమ్మన్నారు. దానికంటే ఈ 2 టీచర్లు అవసరమైనప్పుడు 2నే రమ్మని వర్క్ ఎండిస్మెంట్ చేస్తే సరిపోయింది. అట్లా కాకుండా మొత్తం టీచర్లందరూ కూడా అక్కడ హాజరు కావాలంటుంటే వీళ్ళందరూ కూడా కింద చాలా భయాందోళనకు గురవుతా ఉన్నారు. లాంగ్ లీవ్ పెట్టినటువంటి టీచర్స్ చాలా మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్ లీవ్ కానీ మెటర్నిటీ లీవ్ కానీ పెట్టినారు. వాళ్ళని కన్సిడరేషన్లో తీసుకోకుండా ఈరోజు వర్క్ ఎండిస్మెంట్ చేయడం వల్ల దాన్ని మొత్తం కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారు. వీళ్ళందరూ టీచర్లు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఒకేసారి రావటం. అదేవిధంగా అప్గ్రేడ్ అయినట్టు ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి, అలాగే ప్యారలల్ మీడియం కొనసాగే పాఠశాలలు ఉన్నాయి. అక్కడ ఉర్దూ పోస్ట్ ఉండాలి, తెలుగు పోస్ట్ ఉండాలి. ఇప్పుడు ఉర్దూ పోస్ట్ సర్ప్లస్గా చూపిస్తా ఉన్నారు. ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూ పోస్ట్ సర్ప్లస్గా చూపిస్తే అక్కడ ఎవరు చెప్తారు ఉర్దూ, ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి దాన్ని మేము మా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా +2 స్కూల్స్ ఇచ్చారు. ఈరోజు +2 స్కూల్స్ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా అక్కడ ఎవరిని కూడా అంత కలపొద్దు ముట్టుకోవద్దు అని చెప్పాం. కానీ +2 స్కూల్స్లో ఈరోజు మొత్తాన్ని కూడా సర్ప్లస్గా చూపిస్తా ఉన్నారు. ఈ విధంగా ఓవరాల్గా 117 ఎంతైతే డ్యామేజ్ చేస్తుందో ఈ పని సర్దుబాటు ఉత్తర్వులు కూడా అదే విధంగా విద్యాక్షేత్రంలో డ్యామేజ్ చేస్తూ ఉంది. ఉపాధ్యాయులు అభద్రత అవుతుంది. రేపొద్దున అవసరమైతే అష్టవేద జిల్లాలో మొన్ననే ట్రాన్స్ఫర్లు అయ్యి సర్దుబాటు చేసుకుని అందరూ కూడా కొత్త కాపురాలు పెట్టుకున్నారు. కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ మన పని సర్దుబాటు పేరుతో అష్టవేద జిల్లాలో మారుమూల ప్రాంతాలకు వేస్తే వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు.